హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ కన్వర్స్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి కిష్కింధపురి. స్టారింగ్ వచ్చేసి మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారండి. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే, మన హీరోయిన్ గోస్ట్ టూర్ అని చెప్పేసి అందరినీ తిప్పుతూ ఉంటారనమాట. అండ్ ఆ తర్వాత ఒక ప్యాలెస్కి అయితే తీసుకెళ్తారు. అండ్ అక్కడ ఏమైంది అన్నది మిగతా స్టోరీ. అండ్ సింపుల్గా మూవీ ఎలా ఉందంటే బాగుంది గురు, పక్కాగా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. సో మీరు కూడా చూసేయచ్చు. అండ్ ఈ మూవీలోనే పాజిటివ్స్ ఏంటంటే, యాక్టర్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ అయితే చించేశారండి. అందరూ చాలా బాగా చేశారు. ఒక గోస్ట్ రోల్ చేసిన క్యారెక్టర్ మాత్రం పీక్స్ అసలు ఆ పెర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఆ క్యారెక్టర్ వచ్చేసి చెప్పట్లేదు, కానీ ఎవరు చేశారో థియేటర్లో చూసేయండి. అండ్ బెస్ట్ ఇచ్చేసారండి వాళ్ళైతే, ఎక్సలెంట్ ఉంది. అండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి మెయిన్గా అయితే. అండ్ స్టోరీ ప్లాట్ చాలా బాగుంది, బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు అయితే. అండ్ థ్రిల్లింగ్గా ఎక్కడా బోర్ కొట్టకుండా, రన్ టైమ్ 2 hours 5 minutes మాత్రమే. అండ్ ఫుల్ రేసీగా ఉంటుంది మనకు మూవీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. హీరో ఇంట్రడక్షన్ సీన్ కానీ చాలా చాలా మంచి సీన్స్ అయితే ఉన్నాయి. మూవీ అన్నీ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిందండి. అండ్ నెగిటివ్స్ ఏంటంటే అంతగా ఏం లేవు, కానీ కాకపోతే హారర్ అన్నారు కదా, అంతగా భయపెట్టలేదు. జంప్ స్కేరీ సీన్స్ 2-3 ఉన్నాయి అంతే. అయినా కానీ మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా అలా వెళ్ళిపోద్దండి. కొంచెం అక్కడక్కడ బ్లడ్ అదంతా ఉంటుంది, బట్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. సింపుల్గా శ్రీనివాస్ గారు ఇలాంటి సినిమాలు చేయండి, మంచి హిట్ కొట్టేసారు చూడండి. ఒక రాక్షసులాగా కిష్కింధపురి కూడా మంచి హిట్ లాగా ఆయన కెరీర్లో అయితే ఉండిపోతుందండి. అండ్ పక్కా ఫ్యామిలీతో వెళ్ళండి, మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ కిష్కింధపురి. అండ్ డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3.5 stars. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, మంచి హారర్ మూవీ. థియేటర్లో అయితే మిస్ అవ్వకండి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి, మంచి థ్రిల్ ఫీల్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.